రాముతున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి మీ అందరూ తెలుసు, మా గౌరవ గౌడ్ గారు కౌన్సిలర్ గారు చెప్పినట్టు మరి గత 10 ఏళ్ళు పూర్తిగా కూడా రామాయణపేట పట్టణాన్ని గత పాలకులు గత ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ళు అయితే ఉన్నది. 2.5 ఏళ్లలోనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మరి విద్యలో భాగంగా పక్కనే దాదాపు 200 కోట్లతోటి 20 నుంచి 25 ఎకరాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మరి తెచ్చుకోవడం జరిగింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. అతి తొందరలో మరి దాన్ని కూడా శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. మరి అదే కాకుండా మొన్ననే 4,17,00,000 మహిళా డిగ్రీ కాలేజ్ కి కూడా మరి మనం కేటాయించుకోవడం జరిగింది. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. ఇవన్నీ పక్కన పెడితే మరి రామాయణపేట పట్టణంలో కనీసం గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలనలో కనీసం స్ట్రీట్ లైట్లు కూడా లేకుంటే ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ప్రభుత్వం వచ్చినాక మన ఇంద్రమ్మ రాజ్యం ప్రజా పాలన వచ్చినాక బ్రహ్మాండంగా వాళ్ళ స్ట్రీట్ లైట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిజం కాదా అని అడుగుతా ఉన్నా. మా సోదరుడు మరి కొక్కు ప్రవీణ్ గారు అడుగుతా ఉన్నా, నిజం కాదా అని? 10 ఏళ్ళు లైట్లు ఉండేనా లైట్లు 10 ఏళ్ళు ఆ స్ట్రీట్ లైట్లు ఏమంటా ఉన్నా. ఇక్కడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ఉన్నారు, మా కౌన్సిలర్లు ఉన్నారు, అందరికి తెలుసు వాస్తవం. నువ్వు ఏదో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నావని చెప్పి చెప్పాలని చెప్తే ప్రజలు తిరస్కరిస్తారు, తిప్పి కొడతారు. మొన్న మా పార్టీలకు వచ్చిన విషయం మర్చిపో, మళ్ళీ నెక్స్ట్ డే పోయాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ మాట్లాడకండి. ఏదున్నా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ చేపట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి స్ట్రీట్ లైట్లు కానివ్వండి, స్కూల్ కానివ్వండి, విద్య వైద్యం కానివ్వండి ఇవాళ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నాం. నేను ఒకటే అడుగుతా, గత 10 ఏళ్లలో మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు అని చెప్పి చెప్పడం జరిగింది. కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నా మరి వచ్చినాయా అని నేను అడుగుతా ఉన్నా. వచ్చినాయా బ్రదర్? వచ్చినాయా? మనం చెప్పాలా? మరి ఇవాళ ఏ గ్రామం కన్నా పోదాం, మీరన్నా మేమైనా సిద్ధం పోదాం. ఏం కనిపిస్తాయి కదా? ఇంద్రమ్మ ఇల్లు కనిపిస్తాయి. 10 ఏళ్ల కింద మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తే 10 ఏళ్ల తర్వాత మళ్ళా మనం ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం తప్ప 10 ఏళ్ళు ఎవరికి ఇల్లు ఇయ్యలే. ఈ విషయం కూడా మీకు గుర్తుపెట్టుకోవాలని. కొత్త రేషన్ కార్డు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, మహిళలకు ఫ్రీ బస్సు కానివ్వండి, ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కదా. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి చేసుకుంటా ఉన్నా. ఇవన్నీ కూడా మరి గత 10 ఏళ్ళు ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2.5 లక్షల రూపాయలు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన చరిత్ర గత బీఆర్ఎస్ పార్టీని, గత ముఖ్యమంత్రిని. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి చేసుకుంటా ఉన్నా. మరి అప్పుల పాలు చేసినప్పటికీ కూడా మరి మా ప్రజలు బాగుండాలా, మంచి పువ్వు తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. ఇస్తలేమా నేను అడుగుతా ఉన్నా. ఇస్తున్నామా బ్రదర్? సన్నబియ్యం ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం, రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం, కరెంటు బిల్ కట్టలేదు. ఇవన్నీ కూడా మరి ప్రజల కోసమే కదా మేము చేసేది. కాబట్టి ఓపికతో, ఎందుకంటే రాత్రి పిల్లలు పుట్టగానే పెద్ద అవుతారా? మరి 10 ఏళ్ళు మీరు చేసిన తప్పులని 2 ఏళ్ల సరిదిద్దాలంటే కుదురుతుందా? కుదరదు. కాబట్టి మీరు ఓపికతో ఉంటే తప్పకుండా మరి ప్రజలు మొన్ననే తీర్పు చెప్పారు. 12కి 8 మందిని మరి మన కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది, మన చైర్పర్సన్ పెట్టడం జరిగింది. కాబట్టి ప్రజలే మరి తీర్పు చెప్పడం జరిగింది. ప్రజల ముందు మనం ఎవరు కూడా అతీతం కాదు, ప్రజలే గొప్పలు. మరి కాబట్టి ప్రజలు తీర్పు చెప్పినాక తప్పకుండా ప్రజా తీర్పుకి అనుగుణంగా బ్రహ్మాండంగా భవిష్యత్తులో అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ బ్రహ్మాండంగా ఈ రామాయణపేట పట్టణాన్ని సుధరీకరించుకుంటూ మరి అభివృద్ధి చేసుకుంటూ సేవా సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మీ అందరికీ కూడా ఒక్కొక్కసారి అవకాశం ఇచ్చినందుకు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా ఇంకొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందన.